నమస్కారం, టీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తణుకులో ప్లాస్టిక్ రహిత ఎగ్జిబిషన్లను పరిశీలించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. మాంటిసోరి బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు అభినందనలు. అమెరికాలో 11వ ర్యాంకును సాధించిన తెలుగు విద్యార్థి నిర్మాణ సాయిని అభినందించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో బ్యాంకుల జాతీయకరణ దినోత్సవం ప్రజలకు కలిగిన మేలును వివరించిన సీనియర్ సిటిజన్ అధ్యక్షులు అల్లూరి. తాడేపల్లిగూడెం మండలంలో స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని పాటించిన ప్రజలు. ఆధ్వర్యం వహించిన ఎంపీడీఓ మల్లాది. ఉత్తమ గురుకుల పాఠశాలగా ఎంపికైన పెదతాడేపల్లి అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయులను అభినందించిన గ్రామ ప్రజలు. నిబంధనలను పాటిస్తూ అమలు చేస్తున్న జాతీయ ఉపాధి హామీ పథకం ఉండిలో ప్రకటించిన డ్వామా పీడీ డాక్టర్ అప్పారావు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి క్రమంగా అంతం చేద్దాం. పెరవలి మండలం కానూరు గ్రామంలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి కందుల. ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించవలసిన బాధ్యత ప్రజలదే. అమలాపురంలో వెల్లడించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టంపై అవగాహన పెంచుకోవాలి. వాడపాలెంలో ప్రజలకు హితవు పలికిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న భక్తులు. ఏర్పాట్లను పరిశీలించిన శాసనసభ్యులు. గిరిజన గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం. కొయ్యలగూడెంలో చెప్పిన రాష్ట్ర మంత్రి గుమ్మడి. పర్యావరణ పరిరక్షణ ద్వారా చేకూరనున్న ఆరోగ్యం. చెబ్రోలు గ్రామంలో పేర్కొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై విద్యార్థుల్లో అవగాహన కలిగించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం తణుకు విచ్చేశారు. ఇందులో భాగంగా సుప్రసిద్ధ విద్యా సంస్థ మాంటిసోరి స్కూలును ఆమె సందర్శించగా ఎన్సీసీ నేవీ క్యాడెట్స్ కవాతు చేసి స్వాగతం పలికారు. ఈ స్కూలు విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ నిర్మూలన ప్రత్యామ్నాయాల వినియోగం ఎగ్జిబిషన్ను పరిశీలించి ప్రశంసించారు. అనంతరం బాలబాలికల చేత స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అలాగే ఎగ్జిబిషన్లోని ఉత్తమ ప్రదర్శనలకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. ఆఫీసర్ గారు శ్రీమతి. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాలకు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే శుభ్రత గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సహాయం చేస్తుందని నమ్మి కూడా స్వచ్ఛత మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్కూల్ డైరెక్టర్ అనపర్తి ప్రకాశరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా సమన్వయ అధికారి ఏ సూర్యకుమారి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆళ్ల జ్ఞానమంజరి, అకాడమిక్ డైరెక్టర్ పువ్వాడ కిషోర్, ప్రధాన ఉపాధ్యాయుని ఎం లక్ష్మి, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను కూడా కలెక్టర్ సందర్శించి ఇదే తరహాలో విద్యార్థుల కృషితో తయారు చేసిన ప్లాస్టిక్ రహిత ఎగ్జిబిషన్ను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే ప్రమాదాలను వివరించారు. ఇక్కడ కూడా విద్యార్థులను ప్రశంసించి ప్రోత్సహించారు.
ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మన జిల్లాలో ప్రతి 3వ శనివారం చాలా సక్సెస్ఫుల్గా ప్రతి పౌరులు వెస్ట్ గోదావరిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేస్తూ, అలాగే పిల్లలు యువత కూడా పార్టిసిపేట్ చేస్తూ, అన్ని రంగాల నుంచి కూడా పార్టిసిపేట్ చేస్తూ సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నాము. ఈరోజు ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా మనం ఇక్కడ స్కూల్స్ పిల్లలు, కాలేజ్ పిల్లలు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అందరూ ప్లెడ్జ్ తీసుకున్నారు. ప్లాస్టిక్ వినియోగంలో నుంచి వాళ్ళ జీవితాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తామని చెప్పేసి, పర్యావరణ రక్షణకి కృషి చేస్తామని చెప్పేసి చిన్నపిల్లల నుంచి కూడా వారికి కాన్సెప్ట్స్ అన్నీ ఇన్కల్కేట్ చేయడం వల్ల ఒక ఎన్విరాన్మెంట్ మీద ఒక అవగాహన వస్తుంది. ఎన్విరాన్మెంట్కి ఏది మంచి ఏది చెడు, ఏ విధంగా మనం ప్రవర్తిస్తే మన యొక్క భవిష్యత్తు బాగుంటుంది అనే దాని మీద అవగాహన ఉంటుంది. దాన్ని కల్పించడంలో టీచర్స్, మున్సిపల్ కమిషనర్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా మంచి పాత్ర పోషిస్తున్నారు. ప్రధానోపాధ్యాయుని కె పద్మావతితో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాగా మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ పర్యవేక్షణలో జరిగిన ఈ 2 కార్యక్రమాల్లోనూ తహసీల్దార్ దండ అశోక్ వర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్లు డాక్టర్ దొమ్మిటి వెంకట సుధాకర్, పరిమి వెంకన్నబాబు, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు మంత్రిరావు వెంకటరత్నం, మాజీ అధ్యక్షులు డాక్టర్ కలగర వెంకటకృష్ణ, ఉపాధ్యక్షులు ఒంటిద్దు రాజా, ప్రచార కార్యదర్శి తాతపూడి మారుతిరావులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మరికొన్ని విద్యాసంస్థల్లో కూడా ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా తణుకు గోస్తని నది ప్రక్కన నూతనంగా స్థాపించిన ప్రగతి విద్యాలయ స్కూలులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి ప్లాస్టిక్ను వినియోగించవద్దంటూ బాలబాలికలను చైతన్యపరిచారు. ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ద్వారానే మెరుగైన ఆరోగ్యం చేకూరగలదన్నారు. అయితే ప్లాస్టిక్ వస్తువులను విరివిగా వినియోగించడం వల్లే ఈ సమస్య తలెత్తుతున్నట్లు చెప్పారు. దీనిని గుర్తించి వాటిని దూరంగా పెట్టాలని సూచించారు. పాఠశాల వ్యవస్థాపకులు ఎంఎస్ఆర్ ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు జి రవికుమార్, జి రామకృష్ణ, ప్రధానోపాధ్యాయులు ఆకుల సురేఖ, కోఆర్డినేటర్ వద్దినీడి తేజ ఇతిహాసులు పాల్గొన్నారు. అందరికీ థ్యాంక్ యూ. కాగా తణుకు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని సాధించాలని శనివారం అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా కాటన్తో తయారు చేసిన చేతి సంచులను అందరికీ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రిన్సిపల్ సిహెచ్ ఏడుకొండలు, అసోసియేషన్ సభ్యులు కోడూరి ఆంజనేయులు, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, బోడపాటి ప్రసాద్, ఎం వెంకటరెడ్డి, అతికాల ప్రసాదరావు, వడ్లమాని పార్వతులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి, తెలుగుదేశం నాయకులు వెంకట రమేష్ దంపతుల మనవడు తీర్థం నిర్వాణ్ సాయి అమెరికాలో చదివిన 6వ తరగతిలో ఆ దేశ స్థాయిలో 11వ ర్యాంకును సాధించిన సందర్భంగా తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఈ బాలుడును శనివారం తన కార్యాలయంలో అభినందించారు. ఈ అభివృద్ధి మన దేశానికే కాకుండా నియోజకవర్గానికి కూడా గర్వకారణమన్నారు. మన అమరపట్నానికి చెందినటువంటి వావిలాల రమేష్ గారు, సరళాదేవి గారి మనవడు నిర్వాణ్ అమెరికాలో కుమాన్ స్టడీస్లో అమెరికా వ్యాప్తంగా 11th ర్యాంక్ సాధించినందుకు బాబుకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కుమాన్ అనేది మనకి పిల్లలందరికీ కూడా నాలెడ్జ్ పెరగడానికి, యాప్టిట్యూడ్ స్కిల్స్ పెరగడానికి ఈరోజు అది ప్రత్యేకమైనటువంటి కోర్సు. ఆ కోర్సులో ఈ అబ్బాయి 11th ర్యాంక్ సాధించడం చాలా సంతోషం. ఈ సందర్భంగా నిర్వాణ్ మదర్ దీప్తికి, అదేవిధంగా సరళాదేవి గారికి, రమేష్ గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, వారి నాన్నగారు మునికృష్ణ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేస్తారు. నిర్వాణ్ భవిష్యత్తులో మన తెలుగువారి ముద్రని అమెరికాలో మరింత బలంగా వేసే విధంగా, ఉన్నత స్థానానికి వెళ్ళే విధంగా భగవంతుడు
మరింత ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని కల్పించాలని మనసు. బ్యాంకుల జాతీయకరణ దినోత్సవాన్ని తణుకులో శనివారం నిర్వహించి దీనివల్ల కలిగిన ప్రయోజనాలను చర్చించుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థకే కాకుండా సమాజానికి, వ్యక్తికి వెన్నుదన్నుగా నిలిచిన రంగం బ్యాంకింగ్ వ్యవస్థ. ఈ రంగం ఎంతో పటిష్టంగా పురోగతి చెందుతుందో జాతి ఆర్థిక ప్రగతి, సౌభాగ్యం, దేశ ప్రజల అభ్యున్నతికి దోహదపడుతుందని ఆర్థికవేత్తలు నొక్కి వక్కాణిస్తున్నారు. దీనిని గుర్తించే 1969లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 14 బ్యాంకులను జాతీయకరణ చేసి వీటి సేవలను అందరికీ అందుబాటులోకి తెచ్చారు. 1984లో కూడా మరో 4 బ్యాంకులను జాతీయకరణ చేసి ప్రభుత్వ రంగాన్ని మరింత పటిష్టం చేశారు. అప్పటి నుంచి జూలై 19వ తేదీన దేశవ్యాప్తంగా బ్యాంకుల జాతీయకరణ దినోత్సవాన్ని ఒక వేడుకగా జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా తణుకులో ఇండియన్ బ్యాంక్ తొలి బ్యాంకుగా చరిత్రకెక్కింది. ఈ బ్యాంకును 1938లో స్థాపించగా మొదటి ఖాతాదారునిగా ఇరగవరం గ్రామానికి చెందిన న్యాయవాది కొల్లి చంద్రశేఖర శాస్త్రి నమోదయ్యారు. అలాగే బ్యాంకు తొలి మేనేజర్గా ఎంఆర్వివై రామలింగస్వామి పనిచేశారు. అప్పట్లో ఈయన జీతం కేవలం 76 రూపాయలు. మేనేజర్ కాక 2 4వ తరగతి ఉద్యోగులతో ఈ బ్రాంచి ప్రారంభమైంది. స్వాతంత్ర్యం అనంతరం 1954లో ఆంధ్ర బ్యాంకు, 1957లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 1959లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆ తర్వాత మరికొన్ని బ్యాంకులు తణుకులో స్థాపితమయ్యాయి. అయితే వీటిలో కొన్ని బ్యాంకుల్లో విలీనం చేయటం వల్ల ఆ బ్యాంకుల పేర్లు కనబడటం లేదు. ఈ సందర్భంగా తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో సంస్థ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి మాట్లాడుతూ బ్యాంకులను జాతీయమయం చేయటం వల్ల సాధారణ ప్రజలకు చేకూరుతున్న ప్రయోజనాలను వివరించారు. 1969లో బ్యాంకుల జాతీయకరణ చేసిన తర్వాత దేశం మొత్తం మీద ప్రజలందరికీ బ్యాంకింగ్ వ్యవస్థ అందుబాటులోకి రావడం, ప్రతి గ్రామానికి బ్యాంకులు విస్తరించడం, సామాన్య మానవుడు కూడా బ్యాంక్ అంటే ఏంటి, బ్యాంకులో మనం ఏ విధమైన రుణాలు తీసుకోవచ్చు, ఏ రంగంగా కట్టచ్చు, అప్పటి వరకు సామాన్యులందరూ కూడా ఊళ్ళో ఉన్నటువంటి వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధారపడి రుణాలు పాలవడం జరిగేది. ఇప్పుడు వ్యవసాయదారులకి అనువైన తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వడం, బ్యాంకులు జాతీయకరణ ఇందిరాగాంధీ గారి టైంలో జాతీయ సంబంధం పెంచాలంటే జాతీయకరణ ఉంటే మార్గం అనేటువంటి ఉద్దేశంతో జాతీయకరణ చేయడం జరిగింది. 1980లో మరికొన్ని బ్యాంకులను జాతీయకరణ చేశారు. జాతీయకరణ చేసిన తర్వాత ఈ బ్యాంకులన్నీ పల్లెటూరు బాట పట్టి పల్లెటూరులో వాళ్ళ బ్యాంకులు అనేటువంటి ఏంటి అనేటువంటి తెలియజేయడం, తద్వారా బ్యాంకులను ఉపయోగించుకోవడం అనేటువంటిది బాగా వ్యవసాయదారులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి బాగా తెలిసింది. బ్యాంకులు జాతీయకరణ చేయడం అనేటువంటిది మన దేశానికి ఒక సంపదగా భావించాలని అన్ని అప్పట్లో పెద్దలు భావించి జాతీయకరణ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రతి వాళ్ళు కూడా బ్యాంకులను ఉపయోగించడం, హౌసింగ్ లోన్స్ కానివ్వండి, వాటర్ లోన్స్ కానివ్వండి, వెహికల్ లోన్స్ కానివ్వండి, ఏదైనా సరే బ్యాంకుల ద్వారానే ఎక్కువగా తక్కువ వడ్డీ రేట్లో ఎక్కువ ఆనందాన్ని. ఇంకా ఈ కార్యక్రమంలో కార్యదర్శి మెహమ్మద్ స్వాలిహా, కోశాధికారి అర్జీ భాస్కరరావులు పాల్గొన్నారు. తణుకుకు చెందిన ఆదర్శ స్కూల్ ఆధ్వర్యంలో ఈ విద్యార్థులకు శనివారం నిర్వహించిన ఉచిత వైద్య సేవా శిబిరంలో చక్ర హాస్పిటల్ వైద్యులు డాక్టర్ నల్లపాటి అనూష వైద్య సేవలు అందించారు. ఈ మేరకు 150 మంది బాలబాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించి సలహాలు, సూచనలు ఇచ్చి మాట్లాడారు. అలాగే అవసరమైన వారికి మందులను కూడా ఉచితంగా అందజేశారు. తరచుగా జలుబులు, దగ్గులు, జ్వరాలు వస్తూ ఉంటాయి. మనకి ఏ కాలానికి ఆ కాలానికి తగ్గట్టుగా ఒక్కొక్క రకమైన జబ్బులు వస్తాయి. వర్షాకాలం మొదలైంది అంటే నీరు కలుషితం అవటం వల్ల, నీరు సరిగ్గా మనం కాచి ఇవ్వకపోవటం వల్ల, పిల్లలు ఏది పడితే అది తినటం వల్ల ఏంటంటే వాళ్ళకి తరచుగా విరోచనాలు అవి అవుతూ ఉంటాయి. ఎండాకాలం వచ్చిందంటే కూడా మనకి ఎండ దెబ్బకి తట్టుకోలేక జ్వరాలు రావటము, వడదెబ్బ తగలటము, స్పృహ కోల్పోవటము జరుగుతూ ఉంటుంది. చలికాలంలో చలికి సరిగ్గా వండుకోవటం వల్ల, చలిలో ఆడుకోవటం, మంచులో ఆడుకోవటం వల్ల జలుబులు, దగ్గులు వస్తూ ఉంటాయి. పిల్లలకు కూడా మనం సరైన ఆహారం ఇస్తూ ఉండాలి. ఎప్పుడు పిల్లలకి చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తూ ఉంటాం. మంచి తిండి పెట్టకపోతే వాళ్ళకి సరిపడా బలం రాదు. పాలు ఎక్కువ తాగటం వల్ల ఏమవుతుందంటే, చంటి పిల్లలు పాలు తాగాలి కదా అని ఇస్తూ ఉంటారు. పాలు అన్నది మనకి ఒంట్లోకి ఐరన్ అన్నది అబ్జార్బ్ చేయకుండా ఆపుతుంది. దానివల్ల రక్తహీనత వస్తూ ఉంటుంది. ఇది చాలా తరచుగా ఆడపిల్లల్లోనూ, చిన్నపిల్లల్లోనూ 3-4 సంవత్సరాల రక్తహీనత వచ్చి వాళ్ళు దానివల్ల తరచుగా జబ్బు పడుతూ ఉంటాము.
కళ్ళు తిరిగి పడిపోతూ ఉండటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. కింద చాక్లెట్స్ బిస్కెట్స్ ఇస్తూ ఉంటాం. అది చాలా తప్పు. ఎక్కడ ఉంటుంది ప్రాసెస్డ్ పిండి మైదా అవన్నీ ఉంటుంది. దానివల్ల పిల్లల ఆరోగ్యం మనకి తెలియకుండా మనం ఇబ్బందులు పెడుతూ ఉంటున్నాం. మనం ఇంట్లో చేసుకున్న పప్పన్నము కూరలు అది చాలా బలం. ఇంట్లో చేసుకున్న పిండి వంటలు అవన్నీ పెట్టచ్చు. ఆకుకూరలు అవన్నీ ఎక్కువగా ఇస్తూ ఉండాలి. ఆకుకూరలు ఇవ్వడం వల్ల ఐరన్ వస్తుంది, కంటి చుట్టూ పెరుగుపడుతుంది క్యారెట్ ఐరన్ వల్ల. ఇంకా నట్స్ అన్నీ ఇవ్వచ్చు. వాల్నట్స్ తినడం వల్ల బ్రెయిన్ మెదడుకి మంచి పోషణ వస్తుంది. రోజు ఒక గుడ్డు ఇవ్వచ్చు. చేపలు తరచుగా మన ఆహారం ఇవ్వచ్చు. చేపల వల్ల మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వాటి వల్ల కూడా బ్రెయిన్ ఉత్పత్తి అవుతుంది. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు బసవ రామకృష్ణ, బాబాయ్ అంటోనీ, కె శ్రీనివాసులు పాల్గొన్నారు. విద్యార్థులను చేరవేసే స్కూల్ బస్సుల్లో వాహన రికార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు విధిగా ఉండాలని తణుకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా పరిమితికి మించిన విద్యార్థులను ఎక్కించుకోవద్దని సూచించారు. ఈ నిబంధనలను అతిక్రమించే యాజమాన్యులపైన, డ్రైవర్లపైన కఠినంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అలాగే అతి వేగంగానూ నిర్లక్ష్యంగానూ నడిపే డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం రూరల్ మండలం జగన్నాథపురం గ్రామంలో స్వచ్ఛతా దినోత్సవాన్ని పాటించారు. మండల స్థాయిలో జరిగిన దీనికి ఎంపీడీఓ మల్లాది విశ్వనాథ్, డిప్యూటీ ఎంపీడీఓ ముప్పిడి వెంకటేశు, సర్పంచ్ ఉండ్రాజవరపు చంద్రిక, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ అరిగెల వెంకటకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా పరిసరాల పరిశుభ్రతలో భాగంగా గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్లో స్ప్రేయింగ్ చేశారు. అనంతరం విద్యార్థులతో పంచాయతీ సెక్రటరీ బాలగోపాల శ్రీనివాస చంద్రరాజు స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్ నిర్మూలించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సర్పంచ్ చంద్రిక మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల రిసోర్స్ కోఆర్డినేటర్ ఎం రవికిరణ్, ఉండ్రాజవరపు రాజు, సచివాలయం ఉద్యోగులు, అంగన్వాడీ ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు ఆధ్వర్యంలో తాలూకా ఆఫీసు సెంటర్ నుంచి పోలీస్ ఐలాండ్ జంక్షన్ వరకు స్వచ్ఛతా ర్యాలీ నిర్వహించారు. అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు. మున్సిపల్ ఉద్యోగులు, మెప్మా సిబ్బంది హాజరయ్యారు. ప్లాస్టిక్ నిర్మూలిద్దాం, పర్యావరణాలను పరిరక్షిద్దాం అంటూ నినాదాలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పిఎం శ్రీ ఉత్తమ గురుకుల పాఠశాలగా తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఎంపికైంది. సర్వశిక్ష జిల్లా అదనపు సమన్వయకర్త పి శ్యామ్కుమార్ శనివారం ఈ గురుకుల విద్యాలయాన్ని సందర్శించి ఈ ప్రకటన చేశారు. పాఠశాలలో ఉత్తమ కిచెన్, గార్డెన్, ల్యాబ్, కెరీర్ గైడెన్స్ ల్యాబ్, డిజిటల్ క్లాస్ రూమ్స్, ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ తదితర అంశాల ప్రాతిపదికన ఈ ఎంపిక జరిగింది. ఈ అంశాలన్నిటిలోనూ మెరుగ్గా ఉంచడంలో ప్రధాన ఉపాధ్యాయులు భీమడోలు రాజారావు కృషి ఫలించి పెదతాడేపల్లి గురుకులం ఎంపికైంది. జిల్లాలో ఉన్న 25 పిఎంశ్రీ పాఠశాలను పరిశీలించిన అనంతరం ఈ ఉత్తమ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ అవార్డుతో పాఠశాలలోని ప్లే ఫీల్డ్ నిమిత్తం 5 లక్షలు, రసాయన పరీక్ష కేంద్రం కోసం 13 లక్షలు, వెలసి మొత్తం 18 లక్షల రూపాయలు పాఠశాలకు గ్రాంట్గా అందనుంది. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వి హనుమ, పిఎంకే జ్యోతి, ఏఎంఓ సుబ్రహ్మణ్యం, పిఎంశ్రీఏ ఈ వీరాస్వామి, ప్రిన్సిపాల్ రాజారావులు అభినందించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలోని ప్రముఖ దేవాలయం మావుళ్ళమ్మ అమ్మవారికి ఆషాఢమాసం సందర్భంగా శనివారం భక్తులు పెద్ద ఎత్తున సారిని సమర్పించుకున్నారు. మంగళ వాయిద్యాల నడుమ పిండి వంటలు, పండ్లు ఆలయానికి తీసుకొచ్చారు. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తున్నట్లు డ్వామా పీడీ డాక్టర్ కేసీహెచ్ అప్పారావు తెలిపారు. ఉండి మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఉపాధి హామీ పనులపై శనివారం నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాల వారీగా జరిగిన పనులపై వివరాలు తెలుసుకున్నారు. ఎవరైనా తప్పు చేస్తే ఆ మొత్తాన్ని రికవరీ చేస్తామని స్పష్టం చేశారు. గత 15 రోజుల వ్యవధిలో గ్రామాల్లో జరిగిన ఉపాధి పనులకు సంబంధించి ప్రతి కూలీ ఇంటికి వెళ్లి మీరు పనిచేశారా, ఎన్ని రోజులు పనిచేశారు, ఎంత మొత్తాన్ని తీసుకున్నారు అనే అంశాలపై ఆరా తీస్తున్నామని అన్నారు. మరియు డైరెక్టర్ సాట్ వారి యొక్క ఆదేశానుసారం
గత 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో పనిచేసినటువంటి మండలంలో 20 మండలాల్లో పనిచేసినటువంటి పనులపై సోషల్ ఆడిట్ నిర్వహించవలసి ఉంది. ఇప్పటివరకు 17 రౌండ్లు పూర్తి చేసుకుని ఉన్నాం. 18వ విడత గ్రామ సభని ఈ రోజున ఉండి గ్రామంలో మొదలుపెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎస్ఆర్పిగా అచ్యుతరావు గారు, అలాగే మనకి డిస్ట్రిక్ట్ విజిలెన్స్ ఆఫీసర్గా పురుషోత్తమరావు గారు, మన ఏపీడీ గారు, అలాగే ఎంపీడీఓ గారు అందరూ కూడా వీళ్ళ సమక్షంలో పత్రికా విలేకరు, ప్రజలు, అట్లాగే డిఆర్పీలు, ఎస్ఆర్పీలు వీళ్ళందరి సమక్షంలో కూడా ఈ యొక్క గ్రామ సభని చేయడం జరుగుతుంది. గత 15 రోజుల నుంచి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఎవరైతే పని చేశారో ఆ పని చేసినటువంటి ప్రతి ఒక్క కూలీని ఆ పేమెంట్ మీరు పనికి వెళ్ళారా, ఒకవేళ వెళ్ళినట్లయితే ఆ పేమెంట్ కరెక్ట్గా అందిందా, ఒకవేళ పనికి వెళ్ళకపోతే ఇమీడియట్గా రికవరీ చేయడం జరుగుతుంది, అది కూడా రాయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం విజిలెన్స్ అధికారి కె పురుషోత్తం, అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డి సుజాత, రిసోర్స్ పర్సన్ ఎస్ అచ్యుతరావులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.